దళితులపైన జరుగుతున్న హత్యలు, అత్యాచారాలను, దాడులను అరికట్టకపోతే రాష్ట్రవ్యాప్త, జిల్లా వ్యాప్త ఉద్యమాలకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పాలకులకు బుద్ధి చెబుతామని ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ బద్వేల్ కమిటీ సభ్యులు చింతల చెరువు నారాయణ పేర్కొన్నారు. బుధవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ మైదుకూరు నియోజకవర్గం దుబ్బూరు మండలము మదిరేపల్లె గ్రామ నివాసైన పాలగిరి చెన్నయ్యను అదే గ్రామానికి చెందిన సంజీవరెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో బాకీ అనే నెపంతో ఇంటి దగ్గర నుండి తీసుకుపోయి అతి కిరాతకంగా కొట్టి బండితో తొక్కించి చనిపోయినాడు అని వదిలేసి చెన్నయ్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ వాణ్ణి కొట్టి చంపేశాము, మీరు తెచ్చుకోండి, హత్య చేసిన సంజీవరెడ్డిని అతి కఠినంగా శిక్షించాలన్నారు. పాలగిరి చెన్నయ్య అనే ఒక దళితుడి పైన డబ్బులు లేదని ఒక సాకుతో ఊరు బయటకు తీసుకుపోయి అతన్ని హింసించి చంపడం అన్నది చాలా బాధాకరమైన విషయము. చట్టం ద్వారానే కానీ ఇవ్వాల్సి ఏమున్నా కానీ చేసుకోవాలి తప్ప మనిషి పైన ఒక దాడులు చేయడము, హింసించడము, చంపడం అన్నది నీచమైనటువంటి చర్య. దాని యొక్క మా ప్రజా సంఘాల ద్వారా మేము దాన్ని ఖండించుతున్నాము. ఇప్పటికైనా గతంలో కూడా కొనిపేట గ్రామంలో కూడా ఒక దళిత వ్యక్తిని మందు తేలేదని ఒక సాకుతో పెట్రోల్ పోసి కాల్చడం కూడా జరిగినది. అదేవిధంగా ఇటీవలనే కాకినాడకు చెందినటువంటి ఒక దళితుడి పైన మాట వినలేదని ఒక సాకుతో ఒక ఇస్త్రీ పెట్టితో కాల్చడం అన్నది చాలా దురదృష్టకరమైన సంఘటనలు. ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి చట్టాలు ఏ విధంగా మాకు ఉపయోగపడుతున్నాయి అనేది పాలకులు దానిని అనగదొక్కి మమ్మల్ని చాలా ప్రాణహానికి గురి చేయొచ్చు. మా యొక్క కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో మదిరేపల్లె గ్రామం నివాసి అయిన పాలగురి చెన్నయ్యను అతి దారుణంగా చంపిన సంజీవ్ రెడ్డి అతని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒక్కరినే అదుపులో తీసుకున్నట్టు పోలీసు వారు చెప్తున్నారు. ఒక్కరి వల్ల ఈ హత్య చేసేదానికి సాధ్యపడదు. ఆయనతో పాటు 3, 4, 5 మంది ఉన్నారని సమాచారం తెలిసింది. అందుకు కాబట్టి తక్షణమే వాళ్ళను కూడా అదుపులో తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక దళితుడిని సంజీవ్ రెడ్డి అనే అతను డబ్బుల సమస్య బాకీ విషయమై ఇంటి దగ్గర నుంచి పిలుచుకుపోయి అతన్ని దారుణంగా కొట్టి ప్రాణాలు పోయేంత స్థితికి తీసుకొచ్చేసి చచ్చిపోయిన వదిలిపెట్టేసి తిరిగి వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి మీ వాడు ఇట్లా పడిపోయినాడు, మేము కొట్టేసినాం, పోయి హాస్పిటల్లో చేర్పించుకోండి అనేది చాలా దుర్మార్గమైన చర్య. మరి ఈ గవర్నమెంట్ కానీ రాష్ట్ర పరిపాలకులు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా టార్గెట్ చేసుకునే ఒక దళితులనే వెంటాడి చంపడం అనేది ఇది చాలా నీచమైన పని. నిశ్చలమైన అంటే అన్ని లేని వాళ్ళం, నోరు లేని వాళ్ళు, కొట్టలేని వాళ్ళు, చెట్టలేని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు అనేది ఒక పశువు కన్నా హీనంగా చూస్తూ ఈనాడు ఇలా జరుగుతూ ఉంటే మన పాలకులు ఏం చేస్తా ఉన్నారు, మరి రక్షణ శాఖ ఏం చేస్తా ఉంది అంటే దళితుల ప్రాణాలు కాదా? అదేవిధంగా కొనసాగితే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఈ పాలక ప్రభుత్వాలకు బుద్ధి చెబుతాం. ఈ నిన్న జరిగిన ఏదైతే పాలగిరి చెన్నయ్యను హత్య చేసి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పి మరి చంపారో వాళ్ళందరిపైన అట్రాసిటీతో పాటు హత్యానేరం కింద ఉంచాలి. నిన్న జరిగిన చెన్నయ్య మీద అన్యాయం జరిగిన పరిస్థితిని కరెక్ట్ గా మీరు చేయకుండా ఉంటే మీ పోలీసు వ్యవస్థ గాని, తర్వాత వచ్చేసి ఈ రెవెన్యూ వ్యవస్థ గాని రేపు మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి ఆ మూల్యం మీరు తప్పకుండా మీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతవరకు తెచ్చుకోకుండా దానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా తెలియజేసుకుంటూ ఖాదర్ వ్యవసాయ కార్మిక